సాగునీటి సంఘాల ఎన్నికలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సందర్భాన్ని వైసీపీ కంటే తెలుగుదేశంలో దమ్మున్న నాయకులు ఉన్నారు, తెలుగుదేశంలో దమ్మున్నటువంటి క్యాడర్ ఉందని నిరూపించుకోవాలేమో, చెక్ చేసుకోవాలేమో. ఎందుకంటే ఇదివరకు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్ని తెలుగుదేశం బహిష్కరించింది. ఎందుకంటే డబ్బులు ఖర్చు పెట్టాలా, రెండవది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అప్పటికే కొన్ని చోట్ల హింసిస్తున్నారు, దాన్ని తట్టుకుని నిలబడలేరు అన్నటువంటి ఉద్దేశంతో. అయితే పేరుకి బహిష్కరించిన ఈలోపే ఎంపీటీసీ ఎన్నికల్లో ఎంత అరాచకం జరుగుతుంది, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఎంత అరాచకం జరుగుతుందని రోజువారీ స్టోరీల మీద స్టోరీలు, టీవీలు, పేపర్ బ్రేకింగ్లు, వార్తలు, రచ్చరచ్చ డిబేట్లు అన్నీ అయ్యాక మేము బాయ్కాట్ చేస్తున్నామని ప్రకటించింది. అంటే జరపాల్సిన విష ప్రచారం అంతా అప్పుడు జరిగిపోయేది. కానీ గ్రౌండ్ లెవెల్లో ఏం చేశారు, జనసేన వాళ్ళని ముందు పెట్టి కొన్ని చోట్ల టీడీపీ వాళ్ళు ఇద్దరూ కలిసి జాయింట్గా పోటీ చేశారు, కొన్ని చోట్ల బీజేపీ వాళ్ళతో కలిసి పోటీ చేశారు. తద్వారా 20 నుంచి 25% గెలుచుకున్నారంటే గ్రౌండ్ లెవెల్లో ఉన్న తెలుగుదేశం లీడర్లు ఆ విధమైనటువంటి వ్యవహారాన్ని అనుసరిస్తుంటే అధినాయకత్వం జాగ్రత్తగా వాళ్ళతో ఆ విధంగా ప్రోత్సహిస్తుంది. ఎందుకంటే అక్కడ సింబల్ వ్యవహారం. సర్పంచ్లు అయితే సింబల్ లేదు, దీనికి సింబల్ కూడా ఇచ్చారంటే బీఫారాలు ఇవ్వకుండా పార్టీ ఎట్ట నడుచుద్ది. పార్టీకి బీఫారాలు లేదే, పార్టీ బహిష్కరించినా కూడా బీఫారాలు వచ్చినాయంటే అర్థం ఏంటి, ఎంత సత్తా ఉందో చూసుకుంది. నాయకులు కూడా ఓడితే ఓడాం, జగన్ అరాచకడం చూపించడానికి పనికొస్తుందని పోటీ చేశారు. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఈ సాగునీటి సంఘాల ఎన్నికల్లో సొంత నియోజకవర్గం, జగన్ సొంత నియోజకవర్గం నుంచి చేతులు ఎత్తేశారు, ఎవరూ పోటీ చేయలేదు. చివరికి ఏకగ్రీవం చేసుకున్నటువంటి సందర్భం. కింద ఇది యథారాజా తథా ప్రజలు కింద ఉన్నటువంటి కేడర్ కూడా ఎవ్వరూ పట్టించుకోలేదు. దాదాపు 45-50 వేల కమిటీలు, అది లెక్క చూస్తే దాదాపు 3-4 లక్షల మందికి సమయం. ఒకప్పుడు అసలు ఇట్లాంటి ఎన్నికలే నిర్వహించలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అలాంటి సాగునీటి సంఘాలంటే కరెక్ట్గా చెప్పాలంటే గ్రామ ప్రాంతంలో నీళ్ల మీద పట్టు అన్నటువంటిది ఇచ్చేటటువంటి వ్యవస్థ. ఆ పట్టు ఇక్కడ ఫెయిల్ అయ్యింది. దాంతోపాటుగా టోటల్ ఏకగ్రీవం అయిపోయింది తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి. ఓవరాల్గా చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు పోటీలో ఉంటుందా భవిష్యత్తులో అన్నటువంటిది. మరి దమ్మున్న నాయకులు లేరా, దమ్మున్న కార్యకర్తలు లేరా, ఎందుకని వాళ్ళకి మళ్ళీ వ్యూహాలు కనీసం వాళ్ళు ప్రతిపక్షంలో అంత ఫేస్ చేస్తున్న రోజుల్లో కూడా చేశారు. వీళ్ళు తొలి దశలోనే ఇంతగా విఫలమైపోతున్నారు అంటే ఏంటి తేలాల్సి ఉంది.